పడుతుందమ్మా మీ గౌరాలు నా బాగా ఎరుదాను బిడ్డ నువ్వు వచ్చిన నుంచి నన్ను చూస్తే బిడ్డ నేను చూసుకున్నా నగబెట్టే బుక్కన బిడ్డ వచ్చినాడు బిడ్డ రమ్మని కళ్ళకైతే నిలిచి నా బిడ్డ మాట్లాడు ఏదన్నా మాటండి నా బిడ్డ నా బుడు కడుగు సోరి నా బిడ్డ ఓ బాబో అన్నకంత మాటన్నాడు ఇంత మాటన్నది ఎవరో చెప్పుకోలేదు ఆయన నా బుడు కడుగు సోరి నా బిడ్డ బాబా నీలా బాబా నా బాకి ఎరుదాన్ని నా బిడ్డను చిన్ననాడు గౌరంగా ఆదుకున్న ఒకనాడు తెంపజెప్పగొట్టుకోలే నీ చేతులు పెట్టిన నా బిడ్డకు అయ్యను పోతాను కాబట్టి తండ్రి పోయినా నువ్వే ఇక భర్తమైన నువ్వే దేవునివైన నువ్వే నానా సాదుకుంటే పుణ్యం అన్నాడయ్యా అమ్మ చంపుకుంటే పాపం అన్నాడేమో కొడుకుంటాను ఏదన్నా మాట అంటే బాధపడేవు నా ఇల్లు మన దేవునారా తమ్ముల్లా తమ్ముడు చూడు అన్నయ్యా మాట చెప్పి కనుకున్న కన్న తండ్రి సూరయ్య ప్రాణం వెళ్ళిపోయిందంటే అన్న బిడ్డలు తమ్ముడు బిడ్డలు అక్కలు చెల్లెళ్ళు కనుకున్న కన్న బిడ్డ మనవన్ను మనవరాళ్ళు అగో తన దేవుల కూర్చొని నాయన చేసినప్పుడే ఆడపిల్ల కన్నీళ్ళు చనిపోయిన తండ్రి సూర్య అమ్మ సత్యజీవి సత్యజీవి ఆడపిల్లలు లేని వాళ్ళ బాధలు ఎట్లుంటాయి కొడుకులు లేని వాళ్ళ బాధలు ఎట్లుంటాయి అవలేని పిల్లగల్ల దుఃఖాలు ఎట్లుంటాయి అయ్యను దాచుకున్న దుఃఖాలు ఎట్లుంటాయి నాదా ఆడపిల్ల లేక ఎడతాన కాదు మన ఇద్దరు కుమారుల సైతం బిడ్డలేక చిన్నవేందన్నవా అది బాబా కొడుకుల కన్నా తను ఎంతమంది లేరు లోకముల మరి బిడ్డల కన్నా తను ఎంతమంది లేరు మన ఇంటికి పెద్ద కొడుకు రామనాయనికి పెళ్లి చేసిన కొడుకు బాబదే ఉన్నది కోడళ్ళు బిడ్డలు దూసుకున్నాము బాబా ఇంత పుట్టిన బిడ్డ మన చిన్న కోడలు వస్తుంది ఇద్దరు కోడలనమ్మ మనకిద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులను ఓడిగట్టిన భగవంతుడు బిడ్డను ఓడిగట్టలే బాబా మనం కాలు ఎక్కలు ఊరికి దూరమై కాడికి దగ్గరే కాదు నువ్వు చిన్నాడు మన ఇద్దరు కోడళ్ళు పేడకొమ్మ పట్టుకొని అత్తదారా
కాడు పెట్టినట్టు బాధ పెట్టిన బాబాకి నేను కత్తిరి కడిపోతాను అన్నాడు. భార్య మాట ఆ రోజు ఇంటికాడ ఉన్న తల్లి కర్మ ఎట్లా ఉండను మాట కళ్ళదన్ననే గాయనంలో నా మొహడు అడవిలే లేని గింత మొత్తుకుంటే ఇక ఫెనా ఇంటికాడ తినకుండా పండు ఇది కత్తిరికాడ పోతున్నా కోడలే బిడ్డ అనుకున్నాం. కోడల బిడ్డ అవుతారు శబరంలో ఇరుకున్నారు. అదే ఈడేం చూడండి ఎన్ని చెప్పిన నా మాట అనమాట నాకెంత పర్వ మరి కత్తిరికాడి ఆయన నేనేం చేయగలను అమ్మా కొండలు కడిగి అడదాన్ని అయ్యో అడవి నా తల్లి పోతలేదు ఇప్పటికల్లా నా ప్రాణం మీద నా భర్త ప్రాణం మీద నా నర్సే కొడుకున్నాడు కానీ ఎక్కాడు అడవిల్లు లేరా ఎందుకు నా భర్త నా కొడుకులు అడవిడి లేరా అది ఎవరమ్మా అందరినీ ఇద్దరు కొడుకుల సైదుల బిడ్డ సంతానం ఉన్నది నా కలవాడి పట్టుకో బిడ్డ ఇద్దరు కొడుకుల సైదుల చక్కని బిడ్డ అంటావా అన్నాడు.
రామ రామ కోదండ రామ 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 మనవరాలు అవుతారు ఇప్పుడు అందరూ మనవరాలు ఇక్కడ అలవాటు కడతామున్నదే రూపాయలు కూడా కొడుతుందావా అలవాటు కట్టిన భగవంతుడు చూడు అమ్మమ్మ చిన్న దెబ్బ దెబ్బ కొట్టి మటల్ల మాయ మాయ ఎందుకొన్నా వీలు కట్టడే మూడు గంటలు వేసుకుంటూ పొక్క కూర మరి పొక్కలు రామ రామ కోదండ రాముడే మొగలు దీనికి గిరిపిగా ఇచ్చి నీ అమ్మడతాను 10 మంది చెప్తా కుమారిగా నీ తాడు తెంప అందరూ నాదే తెంపుంది నిమ్మలమైందిరా అయ్యో పడాలైందే అమ్మడల్లా అమ్మడల్లా మూడు పద్దలు పడిచినాయి అదే మూడు బుగ్గలు బుగ్గలు మూడు బుగ్గలా బుగ్గలు కావాలనా కావాలి అప్పటాల కాదు అమ్మటాలు అయిందో అనాలి అట్లా కదా దొంగోని చెప్పేలా ఇంటికి వచ్చా ఇంటి ముందుకు వెళ్ళిపోయిందా ఎక్కడే లేకపోతే పట్టబడి వస్తారు అంపలకన్నా దొడ్డి ఊళ్ళో ఎత్తుకుపోతారు ఎరికేనా అందుకని తంసపాటి కోసుకొని పెట్టుకోండి రమ్ము కాడ ఏదే తంసపాటు పెట్టుకుంటా తీసుకొని పెట్టుకోపోయినా నీకు డిస్పోజ్ అయిపోతా అంతే జంబోలు జంబోలు 2 చాలు అది ఏదో వస్తాను ఇంటికి వెళ్ళొచ్చు ఇంటి ముందరికి వెళ్ళొచ్చు వచ్చిన ఆయన అట్లా కదా వాళ్ళకి ఆయుధాలు పోడదు అంతే నేను చెప్తున్నా దానికి ఏదో రావాలి ఏంటని పొడలా కాబట్టి అవ్వ మరి వచ్చిన ఆయన పాయింట్ అయినా దోట అయినా కడుపు కాలా ఆడ బోడదన్నట ఇది కొమ్ము అది రిపోతే ఏం లేదు వాళ్ళు తెలుగు వాళ్ళు పోయలేదా అక్కడ కచ్చిరి ఏం లేదు అవును బిడ్డ పండుకున్నా
ఆరుగో ముచ్చిగో బొందిగో శివశేఖరు దప్పాలు జంపాలు అక్కడ ముంగల కూర్చుని ఎరికైన ఎదురుగా అయితే స్పష్టంగా సామశివుడు ఎక్కడ వచ్చిండా అవునమ్మా అందరికి దేవుడు రానేనాడు వచ్చిన ఫుల్ సక్సెస్ ఏంటిది ఫుల్ సక్సెస్ సక్సెస్ అంటే నో డౌట్ నో డౌట్ అంటే నో ఎంట్రీ సరే ఫుల్ సక్సెస్ అంటే ఏంటిది నేను బాధపడాలని బెంగి పెట్టుకోబోకు ఇద్దరు కొడుకులు సైతం సక్కని బిడ్డ కలిగి తీరుతుంది సరే నో డౌట్ అంటే కలిగినట్టే అయ్యా అంతేనా అయినట్టే మరి ఆఖరికి నో ఇంట్రెంట్ అదేంటి ఏమో అందరానికి ఆదిలవాది అందరు పోతాను కొడుకు నీ పోతాన్నట్టేనా తన్న చెల్లెలు అంతా నీకు మన కొయ్యలు దేవుడు లేడు నీకు ఎలా తల్లి నాకు అంటుండే కదా ఆ తల్లి మా గడియల కొద్ది గడవలు పెరిగినాడు కూతుంటే లేవరాదు లేతే కూతుంటారు సుందరి సువర్ణవయ్యారి ఆడటం ఉండడం అయితే దాంట్లో వేసుకొని కలకడ ఎత్తు పెడితే వెళ్తుంది రామకోస రామకోస అయితే ఎరికేనా మా గతి సిరిగిపోతాంది మందలంగా ఉన్నదిరా లంగపాడు కానీ పొక్కలున్నాయి సుందరి అంటే తల్లికి రెండు సుందరి వరకోలు ఎర గౌరవా ఏందో పోరి నీ చెల్లె కాదే అయ్యో సిట్టి నుట్రా బేబీ నేను చెల్లెని సిస్టర్ ఫోన్ దానికి ఏమరకరావా నేనైతే పెరిగిందాను అన్బశాలి ఫోన్ రాగవాగని చెప్తాను అదేనమ్మా నువ్వు మా పక్క పడి మన్నావు మీ పక్క 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 సరే బిడ్డ పాడుకున్న భగవంతుడు కళగా ఉంటాడు కనిపించేటు నిమ్మి ఆర్డర్ మొత్తమే అర్థమైంది అనిపేదాను కొన్ని ఏళ్ళకు సంతానం అయింది కొన్ని ఏళ్ళు పానం అంత మధ్య మధ్య అనిపిస్తలేదు అన్నట్టు అనిపిస్తలేదు కాళ్ళు రెక్కలు సూర గుర్తుకొస్తలేవు ఉడిగినప్పుడు నీళ్ళు అత్తలేవు ఊచింది రాకపోతే నీకెవరికో నాకు కూడా అనుకున్నప్పుడు గిట్నా అయింది మన
అలాంటి మాట అంటే బిడ్డకి ఇంతకి ఎన్న సంవత్సరం ఎక్కువ తక్కువ ఏం లేదు 3వ సంవత్సరం ఉర్రా ఊడే ఆడికి తక్కువనే చెప్తాను కానీ నన్ను మొదటి సంవత్సరం ఎవరికి ఇచ్చిన మమ్మీ మనలో కొవిరేళ్ళు అవుతారు గవిరేళ్ళకి చిల్లు ఈ ఎక్స్ప్రెషన్ కంత లాంగ్ లేదు మళ్ళా ఆత్మూరు మనం చూడేవో దొరకలేరా నన్ను చూసి భయపడి పేర్లు మా వాళ్ళు బారికల్లా పోలని కాదన్న కొడుకు మాటకారని బిడ్డ అంటే కవిలకి ఇద్దరు కవిల సంవత్సరం చేసుకున్న కరవానికి ఓ పొల పుట్టింది ఆ పొల కుంటి పొల అయింది కుంటి పొల కన్నా రోజు తాగచ్చి కొడతాడు కొడతామని తాడు పని అడిగా నచ్చి వేసిన ఫోన్ ఎత్తుకుపోయి వారి పక్కన వారి పక్కన వేసిన సుడికెళ్ళి పట్టుకొని తెల్లారి వరకు మామగారు నీరు పొలగా చిల్లు మెయిన్ రోడ్ కుల దగ్గర లచ్చపోయే తోవలు ఉండాలి పొలవారి మీద ఉండాలని గ్యాప్ కురికి ఇచ్చిళ్ళు అదే బాబీ దగ్గర ఏ కథ చెప్పినట్టున్నారు ఆశపడ్డారు ఆశపడ్డారు భయాలు తగ్గించు ఇక వాడిని చేసుకున్న కరవానికి వాడు కూడా తాగుపోతాడు అయిండు తాగచ్చి కొడతాడు తాడు అదేమన్నా వేసిన పత్తి కొట్టే మంది శవల పట్ట నాయ పత్త అక్కడే కంగారు విద్యార్థి మళ్ళా 3వ సందం ఉన్నటువంటి ఆ మళ్ళా 3వ సందం ఎవరికి ఇచ్చిందే సిటీ బిడ్డ సిటీలు ఉండాలని భూపాల పెళ్లి కాడ పోరడికి బొగ్గుబాయి నౌకరి నౌకరి కానీ చూసి 80,000 వాళ్ళకు ఏమే చేసింది వాళ్ళకు 80,000 లగ్గవరాడు జీవితంగానే పిల్లగాడు జీవులు కూర్చున్నాక పిల్లగా నీ పిల్ల పేరు ఏం పేరు రంజా నా పేరు చెప్పగానే వాడు జీవులే పిల్లదే సచ్చి మొగల కన్నా వచ్చామని మొగలు దస్తారని మా వయసుకొని ఊరి కట్టి జనగడ్డి ఏంటిది ఒక్క వాడు 2 అర్థాలు ఉంటాయి జనగడ్డి ఏంటంటే ఊరు నడిచిపెట్టారు ముగ్గురు మోజు నా బిడ్డ ముగ్గురు మోలు 5 సోదరులను తారు చేసి మా అవ్వ దేవుడి తీసుకుపోయి పట్టు బిడ్డని కాళ్ళు 2 బేడి వేసింది చేతికి సూడ ఇచ్చింది సంకు జోలేసి మొగలైనారు బిడ్డ ఊళ్ళో జోక్కు అన్నది ఏందో కేరళ పేన సార్లు 5 వద్ద 2 వత్తల బియ్యమే వచ్చినాయి 2 వత్తలు వచ్చినాయి నీకు ఉండదుగా కుడిచలేదా బియ్యం ఎక్కడ పోసుకున్నాయి కరువు చెప్తా కోబరి బియ్యం కోట బాగా సంచలం పోయి ఇక సన్న బియ్యం విజయ మసర బియ్యం ఆమెని జయశ్రీర బియ్యం పెంచుకునే చూస్తాను అయ్య కొడుకు హస్తగీత వాడదానా అమ్మా అంతే నాలుగో సంవత్సరం ఇక్కడ వచ్చినాక 7 o'clock వరకు ఎక్కువరింది 7 అంటే 3:30 కాదు 7 గంటలకు 7 అంటే 7 పొద్దుగా వచ్చిన అయితే ఏమైంది మరి వాళ్ళు ఆయనే చంద్రశేఖర్ ఆదాస్తారు అయ్యే కట్ట అయ్యో అమ్మ
వాడిపోను నా కట్టం నాకు నీళ్ళంటే కట్టం కానీ ఎవరు వాళ్ళకి రాయన సత్ అయ్యో రాయన ఉడతల రాయన సత్యసంది నా పానం అంతా నాకు కూడా కడుపులంతా కోసినట్టు అవుతాయి అమ్మ మాత్రం నిలవారమ్మా తండ్రి ఎవడరా అన్న నీదే వైవ తండ్రి నీ వాంఛ శాంతమని గడవని ఇద్దరు కొడుకు సైతం చక్కని బిడ్డ ఉడితే ఆ తాళం పెట్టి అవ్వకు కొత్త సీర కట్టించి ఎవడో తీసుకుపోయి దారిలో చెప్పించుకొస్తా ఉంటావా వాళ్ళ నాకు అన్న అవుతుందిగా అమ్మ ఏమమ్మా ఓ దాదులారా మన ఇంట్లో చూస్తారమ్మా సారవ తల్లి నీదే వైబ తల్లిని మాత్రం తల్లి గర్భాన చక్కని పాపం ఇద్దరు కొడుకుల సైకోలో చక్కని బిడ్డ ఉడితే కొడబాగా భాస్కర్ గారు అమ్మకు కొత్త చీర కట్టించి ఒడవల బియ్యం పోసి దంపన వాళ్ళు ఇచ్చిపెట్టేస్తున్నారు దంపన వాళ్ళు ఇచ్చిపెట్టారు ఆ లింగంలో ఒక దారం అవుతుందట మా అవ్వకు ఇంటి వేరే పట్టుకొని తిప్పారు అది మరి దానికి కావాలి మనం తిప్పేటట్టు తిరుగుతుంది చూడే రేపు కొద్దిగా న్యాయమర్ రా న్యాయమర్ వస్తే బైకులు ఎక్కించుకొని మా ఇంటి పోయి నిన్ను బట్టి తిప్పుతా అంటే అది రేకుల కింద కూర్చొని ఎందుకు దాని ఇక్కడ తిప్పాలి మరి